సడన్గా గుర్తొచ్చిందమ్మా. ప్రాజెక్ట్ చేయాలి సోషల్ది. A4 షీట్ ఇస్తావా? సరే, ఏం ప్రాజెక్ట్ చేయాలి? సోషల్. సోషల్లో గ్లో డ్రా చేయాలా? సరే, ఇస్తా. ఒక్క నిమిషం ఆగు, తెస్తాను. తీసుకో తేజ. థ్యాంక్ యూ. ఆల్రెడీ డ్రా చేస్తున్నా. ఎవరిది ఎప్పుడుదో పేపర్ అది కదా, అంతే డ్రా చేసి పక్కన పెట్టావు కాబట్టి అది మళ్ళీ రీయూజ్ ఉంటుందని నేనే పక్కన పెట్టినాను. ఇప్పుడు అదే పేపర్ తీసి. ఎక్కడ పాడైపోయింది చూపించు. ఎంత నీట్గా ఉందో చూడు. ఎక్కడ పాడైపోయేది? నాకు అనిపిస్తుంది. నీట్గా డ్రా చేయి బార్డర్స్ కదా. తేజ, ఎందుకు తేజ డబుల్ లైన్స్ డ్రా చేసావు? స్టిక్స్ లాగా డిజైన్ కోసం. మళ్ళీ స్టిక్స్ చుట్టూ కొంచెం గ్రాస్ గీస్తే ఇంకా బాగుంటుంది. అబ్బో, సరే చూపించి ఎట్లా చేస్తావు చూస్తా. అదే డ్రాయింగ్ వేసిన తర్వాత కొంచెం చూపిస్తా. చిన్నదా? మళ్ళీ దాని గురించి కూడా రాయాలి. అది కూడా చాలా పాయింట్స్ ఉన్నాయి. పెద్దది గీస్తేనా? నీ ఇష్టం. కొంచెం పెద్దది గీస్తాను. సరే, ఎరేస్ చేసేసి. సరే, నీట్గా ఎరేస్ చేయాలి అది కూడా, లేకపోతే మళ్ళీ లైన్స్ ఉంటాయి కదా. 2 డిగ్రీకి చూసుకొని. ఇందాక సైజేగా, ఇంకొంచెం పెద్దది పెట్టుకో మరి. అలాంటప్పుడు ఇది ఇంకొచ్చి ఇటు సైడ్ రాని. ఇందాకటితో పోల్చుకుంటే కొంచెం పెద్దది. ఓకే, టైట్గానే ఉందిలే తేజ్. అది లేదా ఫిక్స్ చేయి నీట్గా. మా అప్పుడు చదువులు వేరు, మీ వేరురా. ఓకే, సరిపోదు. సర్కిల్ పర్లే. ఓకే, ఆ సైజ్ జాలే. మళ్ళీ మ్యాటర్ రాయాలిగా ఈ పక్క గ్లోబ్ గురించి. మ్యాటర్ కొన్ని ఉన్నాయి బుక్స్లో. దాన్ని కొంచెం డిజైన్ నువ్వు బుక్స్లో చదువుకొని నీకు అర్థమైంది రాయి, సరేనా? కాదు, అక్కడ బోర్డు మీద అతికిస్తారు. వేరే వాళ్ళు చూసి టెక్స్ట్ బుక్లో ఉంది అక్కడ ఉంటే అక్కడ చూసి ఓ ఇదా అదే అని గుర్తుపడతారు. లేకపోతే వాళ్ళకి అర్థం కాదు. అందరికీ ఉందా ప్రాజెక్ట్? ఓకే ఓకే. నీకు అర్త్ గురించా? గ్లోబ్. ఓకే, గ్లోబ్. సరే, నేను డ్రా చేయట్లా, గుర్తుపెట్టుకో. మరి ఏం చేస్తున్నావురా? ఇదొకటి. ఇది ఈ గ్రిడ్ గీయాలి. గ్రిడ్డా? గ్లోబల్ గ్రిడ్. సరిపోయా. గీయడమో తొడపడం, గీయడం తొడపడం. నీట్గా రావాలి కదా. ముందు ఏం చేస్తున్నావు? ముందు ఒక ప్లాన్ చేసుకో, ఆలోచించుకో. ఇట్లా ఇలా గీయాలి ఇది అని. దీనికి యాంగిల్ చూడకుంటే అర్థం కాదు. అది నీట్గా ముందు ఆలోచించుకొని తర్వాత చేస్తే త్వరగా అయిపోతుంది, నీట్గా కూడా ఉంటుంది. అవుట్పుట్ అనేది నీట్గా ఉంటుంది. అది పెట్టావే కానీ తీసుకున్నావే కానీ ఏమన్నా యూస్ చేసావు? అది చేస్తూనే డ్రా చేస్తున్నా. పర్లేదు తేజ్, బాగానే ఉంది. ఫస్ట్ లైట్గా ఇస్తా, తర్వాత డార్క్గా గీస్తే బాగుంటుంది. సరే, ఇప్పుడు ఏం చేస్తున్నావు తేజు? డార్క్గా గీస్తున్నావా? అవును. ఓకే, తెలుసు, కనిపిస్తుంది కదా. మేము చిన్నప్పుడు హోంవర్కుల్లో ఏమీలే. లక్కీ ఏం కాదు, మేము క్లాసులు నీట్గా వినేవాళ్ళం. మళ్ళీ ఇంకంతగా ఏం చదివేవాళ్ళం కాదు. ఎగ్జామ్ అప్పుడు చదివేవాళ్ళం, పెద్దగా ఏం చదివేవాళ్ళం కాదు మేము. అంటే మాకు ఇప్పుడు మీలాగా పేరెంట్స్ కూర్చోబెట్టి చదివించే అంత లేదయ్యా. మేము మీ అంత ఇంగ్లీష్ మీడియాలో ఏం కాదా? నిజమే, నమ్మేదేముంది? మళ్ళీ అదెందుకు? మెజర్ చేసి సెంటర్, కరెక్ట్గా సెంటర్లో ఈక్వేటర్ ఉంటుంది. ఇక్కడ ఈక్వేటర్. తేజ, నువ్వు ఆల్రెడీ అలా దాంట్లో గీసినావు తేజ, మళ్ళీ ఈక్వేటర్ ఎందుకు? మళ్ళీ కరెక్టే కదా. ఆ నుంచి ఈక్వేటర్కి ఇంకొక లైన్ గీయాలి. చూపిస్తా. ఇంకంతేనా తేజ? అయిపోయిందా?
ఇప్పుడు ఏం డ్రా చేస్తున్నావు? కొన్ని కంట్రీలో మీద అన్నీ నాకైతే ఇక్కడి నుంచి చూస్తుంటే అన్ని స్టాండింగ్ లైన్ స్లీపింగ్ లైన్ లాగే ఉండవు తేజ. ఎందుకంటే ఈ లాంగిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ ఇక్కడి నుంచి చూస్తే ఓకే, దగ్గరకు వచ్చి చూస్తాయి. దూరం నుంచి చూస్తుంటే అట్లానే ఉంది. అవన్నీ కంట్రీసా? మరి వీటికి కలర్ వేయాలా? అవును, కానీ కొంచెం లైట్గా వేయాలి. ఏమేం కలర్లు వేస్తావా? బ్లూ, గ్రీన్, ఏంటి తేజ? మిగతా లైన్లు కొంచెం డార్క్ గీయాలి. మరి దాన్ని టచ్ అవుతున్నావు కదా, బార్డర్ టచ్ అవ్వకుండా గీయి. అక్కడ ఎక్కడ కంట్రీస్ ఉన్నాయి కదా, కంట్రీల మీద కూడా ఇది పోద్ది, ఎందుకంటే ఇది లొకేటింగ్ ప్లేసెస్ కోసం వాడతారు. ఓహో, ఓకే ఓకే, ఇప్పుడు అర్థమైంది. అయితే ఎందుకు గ్లోబ్ గీయాలన్నావు? అసలు దాని పర్పస్ ఏందో కరెక్ట్ చెప్పలా కదా నువ్వు ఇందాక. నీకు అర్థం కాలేదు, అక్కడే నువ్వు లాస్ అయింది. ఇప్పుడు లుక్ బాగా వచ్చింది తేజు. కొంచెం డీటెయిల్స్ నేను ఇందాక రఫ్ వర్క్ చేశాను, ఇప్పుడు నేను కొంచెం డిజైన్ వర్క్, ఇంకా కొంచెం సేపట్లో ఫుల్ డిజైన్ అయిపోతుంది. ఓకే, అయిపోయింది. వెరీ నైస్. బార్డర్ ఇది బాగా డార్క్గా సర్కిల్, అప్పుడు ఇంకా బాగా కనిపిస్తుంది. అట్లా అట్లా నేను లాస్ట్లో గీతమనుకున్నాను. బా కవరింగ్, మళ్ళీ కవర్ చేయట్లా కాదు, నేను గీద్దాం అనుకున్నా అన్నావు కానీ గీయలేదు కదా. అదే లాస్ట్లో గీతం అనుకున్నా, కానీ అప్పుడు లోపల ఉన్న ఐడియాని పట్టేసుకున్నాను. అబ్బా, ఏం ఐడియాస్. ఇది కవరింగ్. నైస్ తేజు, గుడ్ జాబ్, వెల్ డన్, సూపర్, వెరీ గుడ్. ఇప్పుడు మ్యాటర్ అంతా రాయి, అప్పుడు నేను ఒక ఫోటో తీస్తా దానికి, నీ హార్డ్ వర్క్కి. ఓకే, రాయ్. కలర్ వేస్తున్నావా? అవునమ్మా, నీట్లీ. తేజ ఇది తీసుకో తేజు, ఈ క్రేయాన్ యూస్ చెయ్యి, స్కై బ్లూ కలర్ వేస్తే పేపర్ తో బ్లెండ్ అయిపోయి ఎర్త్ లాగా కనిపించదు, మెర్కురీ లాగా కనిపించదు, యురేనస్ లాగా కనిపిస్తుంది. యురేనస్ ఫుల్ ఈ కలర్ తోనే ఉంటుంది, అందుకే నేను కొంచెం డార్క్ గా వేస్తే బాగా కనిపిస్తుంది, హైలైట్ అవ్వద్ది, ఫేమస్ అయిపోతా. సరే చూద్దాంలే ఎంత బాగా వస్తుందో చూద్దాం. ఏమమ్మా అప్పుడైతే ఇద్దో ఈ లైట్ది, ఈ స్కై బ్లూ కలర్ది, ఎల్లా గ్రీన్, ఈ గ్రీన్ కలర్ యూస్ చేసేవాళ్ళం. మా డ్రాయింగ్ సార్ ఉండేవాడు, అసలు క్వశ్చన్ చెప్పేసి వెళ్ళిపోతాడు అనమాట. 1 వీక్ టైం ఇచ్చేవాడు. ఆ 1 వీక్ మేము ఆయన చెప్పిన క్వశ్చన్కి డ్రా చేసుకొని వెళ్ళాలన్నమాట. ఏంది అక్కడ పాయింట్, ఇక్కడ పాయింట్, ఏదేదో చెప్తాడు. అసలు ఆలోచించి అర్థం కాదనమాట. ఒకరి దగ్గర ఒకరు కాపీ కొట్టుకునేవాళ్ళం. ఒక్కరికి వచ్చిందనుకో అది కరెక్టో కాదో తెలియదు, అయినా కానీ ఇంక అందరం అదే వేసుకొని వెళ్ళేవాళ్ళం అనమాట. చీటింగ్ కాదురా, భలే, అంటే అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు మాకు. చీటింగ్ అంటే ఫస్ట్ చెప్తారా, తర్వాత ఒక క్వశ్చన్ ఇచ్చి మేము సొంతంగా ఆలోచించేలాగా చదివించేవాళ్ళు అనమాట. డ్రాయింగే కదా, అన్ని సబ్జెక్ట్స్ అప్పుడు అట్లానే ఉండేది. మాకు బాగా చెప్పేవాళ్ళు సబ్జెక్ట్స్ అప్పుడు. ఇప్పుడు మీ టీచర్లు అందరు గుర్తున్నారు. ఎలా మర్చిపోతాం తేజ టీచర్స్ని? చదువు చెప్పినా మర్చిపోకూడదు. అదే బాగా వేస్తున్నావు తేజు. మీ సార్ పేరు ఏంటి? మా సార్ పేరా నయీం సార్. ఆ సార్ పేరు నయీం సార్. ఆత్మకూరులోనే ఉండేవాడు సారు. ఇప్పుడు ఎక్కడ ఉంటాడు? ఏమో తేజు స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత అసలు స్టాఫ్ ఒక్కరు కూడా ఎక్కడ ఎవరు ఏం చేస్తున్నారు కూడా గుర్తులేదు, తెలియదు అసలు. ఫ్రెండ్స్ ఉన్నారులే, ఫ్రెండ్స్ కూడా తెలియదు అని మాత్రం చెప్పను, ఎందుకంటే నా ఫ్రెండ్స్ నాకు గుర్తున్నారు. స్కూల్ డేస్ బాగా గుర్తొస్తున్నాయి తేజ, మీ చేత హోంవర్క్ రాపిస్తుంటే. అందుకే నేను రోజు హోంవర్క్ త్వరగా రాయి అంతే. మెమరీస్, స్వీట్ మెమరీస్ అంటే అలా అనమాట. మరి ఇది ఎందుకు లైట్గా వేస్తున్నావు ఈ గ్రీను?
డార్క్ గ్రీన్ వేయకూడదు. డార్క్ వేస్తా. ఏం మళ్ళీ పైన వేస్తావా? కొన్ని చోట్ల ఆ. డార్క్ లైట్ డాట్లు ఉంటాయి, మనకు కనిపించవు. అందుకని మళ్ళీ దాన్ని వేస్తావా? ఆహా. అప్పుడు కొంచెం గ్రీన్, లైట్ గ్రీనిష్, అది గ్రీన్ అయిపోద్ది. అప్పుడు మా డ్రాయింగ్ సార్ ఎట్లా చెప్పేవాడు తెలుసా? తెలీదు. ఒక స్క్వేర్ చెప్తాడు అనమాట. అంటే మ్యాథ్స్ని కూడా దాంట్లో ఇంక్లూడ్ చేస్తాడు. మ్యాథ్ డ్రాయింగ్ అనొచ్చు. మళ్ళీ ఒక మ్యాథ్ డ్రాయింగ్ అనే కాదు, ఏదన్నా ఒక ఫోటో, ఒక ఇమేజ్ అట్లా ఇచ్చి, అంటే మాకు ఇట్లా కలరింగ్స్ అట్లా ఏం లేవులే, కలర్లు వేసేవాళ్ళం కాదు, కానీ ఇచ్చి వేపించేవాళ్ళు అనమాట బాగా, షేడ్స్ అవన్నీ. అప్పుడు ఆ సార్ చెప్పడం వల్ల కూడా మాకు ఇంట్రెస్ట్ వచ్చేది బాగా చెయ్యాలి అని. బాగుంది తేజు, వెరీ నైస్, గుడ్. దూరం నేను చూస్తే బాగుంది, మరి దగ్గరకు వస్తే అంతేం బాలే. కానీ చాలా మంది దూరం నుంచి చూసేది. దూరం నుంచి బాగానే ఉందిలే, గుడ్. ఇప్పుడు మ్యాటర్ రాయి, ఒక ఫోటో తీస్తా. వర్షం పడేసరికి లోపలికి వచ్చేసావు కదా, అందుకని లోపలికి వచ్చి డ్రా చేసుకున్నావా? ఫినిష్ చేయను త్వరగా, చాలా లేట్ అయింది ఇప్పటికీ.